కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తూ ఉన్నాం. 4వ వాక్యం, బెన్హదదు రాజు అయిన ఆస తన మాటను అంగీకరించి తన సైన్యములను అధిపతులను ఏం చేశాడట? సైన్యములను 4వ వాక్యం, అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణం మీదకి పంపాడు. ఎప్పుడు పంపాడు చెప్పండి? బెన్హదదు తన సైన్యాన్ని ఎప్పుడు పంపాడు చెప్పండి? ఈయన ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? సైన్యాన్ని పంపాడు. ఈ డబ్బు ఎవరిది? ఈ ధనం ఎవరిది? ఈ వెండి ఎవరిది? ఈ బంగారం ఎవరిది? దేవుంది. దేవుని డబ్బు పెట్టుకెళ్ళి అన్యుడికి ఇచ్చాడు. అన్యుడు ఏం చేశాడు? సైన్యాన్ని పంపాడు. అర్థమైందా? అప్పుడు ఈ బయోషా ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆశ అనుకున్నాడు బాగా వెళ్ళిపోయాడని చెప్పి ఆ కట్టేస్తున్నటువంటి ఆ రామా పట్టణం యొక్క వస్తువులు తీసుకొచ్చి ఆశ తన నగరంలో మరలా 2 స్థలాల్లో గృహాలు కట్టించుకున్నాడు. ఎంతవరకు బాగానే ఉంది. మనం కూడా అనుకుంటాం కదా, నేను సినిమాలు చూసినా బాగానే ఉంటున్నాను, నేను తప్పులు చేసినా బాగానే ఉంటున్నాను, నేను అబద్ధాలు ఆడినా బాగానే ఉంటున్నాను, నేను నేరాలు చేసినా బాగానే ఉంటున్నాను, నేను మోసం చేసినా బాగానే ఉన్నాను, నేను అపవిత్రమైన పనులు చేసిన మంచిగానే ఉన్నాను, దేవుణ్ణి కాదని శత్రురాజు దగ్గరికి వెళితే నేనే జయించాను. బయోషా మరలా ఇశ్రాయేల్ దేశానికి వెనక్కి వెళ్ళిపోయాడు. సో హ్యాపీ అని మనం అనుకుంటున్నాం. సినిమాలు చూసినా బాగానే ఉంటున్నాను, సీరియల్ చూసినా బాగానే ఉంటున్నాను, వ్యభిచారం చేసినా బాగానే ఉంటున్నాను, దొంగతనం చేసినా బాగానే ఉంటున్నాను, మోసాలు చేసినా బాగానే ఉంటున్నాను, దేవుని సొమ్ములు తినేసినా బాగానే ఉంటున్నాను అనుకున్నారు అననీయ సప్పీరాలు. అనుకున్నారా? కానీ ఇద్దరు ఏమైపోయారు? స్పాట్లో చచ్చిపోయారు. ఆ నష్టం మనకు అనిపించట్లేదు. తర్వాత ఏం జరిగిందో చూడు. 6వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు రాజైన ఆస యోధా వారిని అందరినీ సమకూర్చి మీరు పోయి బయోషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దోలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆస గెబాను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ప్రాకారపురములను కట్టించెను. అదన్నమాట. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆశ పశ్చాత్తాపడినట్టుగా లేదు. అయ్యో దేవుణ్ణి వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని మాటలు వదిలిపెట్టి నేను అన్యుడి దగ్గరికి వెళ్ళాను, చేయకూడని పనులు చేశాను, చెప్పండి, వాక్య విరుద్ధంగా ప్రవర్తించాను, వాక్యానుసారంగా జీవించాను, ఇది నేను చేసిన తప్పు, దేవుని సొమ్ములేమో శత్రురాజుకి ఇచ్చాను, దేవుని పట్టణంలో ఉన్న ధనాన్ని శత్రురాజుకి ఇచ్చాను, నేను చేసింది నేరం కదా, నేను చేసింది తప్పు కదా అనే గ్రహింపు ఈ ఆశారాజుకి రాలేదు. మనం కూడా అంతే. మనకు ఎంత వాక్యం విన్నా గ్రహింపు ఉండదు. ఎన్ని మాటలు చెప్పినా మనకు అర్థమవుదు. ఎన్ని మాటలు చెప్పినా మనం మారం. ఎందుకంటే మనం బాగానే ఉన్నాం. అనారోగ్యమా? రాలేదు. ఏ సమస్య? రాలేదు. నేను ఇలా అనుకుంటాను, అబద్ధం ఆడిన వెంటనే 4 కూడి కింద ఆడింది అనుకోండి, ఎవడైనా అబద్ధం ఆడతాడా? మాట్లాడండి. సినిమాలు చూసేటప్పుడు కళ్ళుడి కింద ఆడిపోని అనుకోండి, ఎవడైనా సినిమా చూస్తాడా? మాట్లాడరండి. ఎవడైనా దొంగతనం చేసినప్పుడు కాళ్ళు చేతులు తెగిపోని అనుకోండి, ఎవడైనా దొంగతనం చేస్తాడా? ఎవరైనా పాపం చేసినప్పుడు స్పాట్లో చచ్చిపోయారు అనుకోండి, ఎవడైనా పాపం చేస్తాడా? కానీ ఇది కృపాకాలం గనుక, ఇది దేవుని కాలం గనుక. వింటున్నారా అండి? వింటున్నారా? ఏం చెప్తున్నానంటారో? మనం బాగానే ఉంటున్నాం. ఎందుకంటే తెగుళ్ళు రాలేదు, సమస్యలు రాలేదు, శోధనలు రాలేదు. అన్నయ్య సపీరాలు తప్పు చేసినట్లే ఇద్దరు స్పాట్లో చచ్చిపోయారు. అలాంటి శిక్ష ఈ రోజు లేదు, అలాంటి పనిష్మెంట్ ఈ రోజుల్లో లేవు. ఎందుకని? ఇవాళ మారుతావని, రేపు మారుతావని, ఎల్లుండి మారుతావని, అవతలుండి మారుతావని, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ మారుతావని, నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ పై సంవత్సరం అన్న మారుతావని దేవుడు నీ ఎడల కృప చూపుతూ వచ్చాడు.
అయ్యో నేను దేవుని ధనాన్ని అన్యుడికి ఇచ్చానన్న గ్రహింపు లేకుండా ఆ విడిచిపెట్టిన వస్తువులు తీసుకొచ్చి గెబా అనే పట్టణాన్ని కట్టించుకున్నాడంట. సో